నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అయితే ఇప్పుడు మనం ఖైరతాబాద్లోని గణేష్ మండపం దగ్గర అయితే ఉన్నాము. అయితే ఆల్రెడీ గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి సంబంధించిన పనులు అయితే ఇప్పటికే ప్రారంభం అయితే జరిగింది. జూన్ 26వ తేదీన దీని పూజా కార్యక్రమం అయితే మొదలుపెట్టి మనకి ఇక్కడ స్థాపన కూడా చేయడం అయితే పూర్తి చేశారు. అయితే ఇప్పుడు మండపాన్ని కూడా ఇప్పటికే వేయడం కూడా మొదలు పెట్టారు. చూసుకోవచ్చు, కింద స్వామివారి పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి స్వామివారి ఎత్తును కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తి చేయడం అయితే తయారైంది. దీని తర్వాత ఇప్పుడు రేపటి నుంచి స్వామివారిని ఇక్కడ తయారు చేయడం కూడా మొదలు పెడతారు అని చెప్తున్నారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 69 అడుగుల గణేష్ విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. అయితే ఇక్కడ గత సంవత్సరం మనం త్రిభుజ ముఖాలతో మనం వినాయకుడిని దర్శించుకుంటే ఈ సంవత్సరం పంచముఖ సంకటహర మహాగణపతిని అయితే మనం దర్శించుకోబోతున్నామని అయితే చెప్తున్నారు. అయితే 72వ సంవత్సరం వేడుకగా ఇక్కడ మనం పంచముఖ సంకటహర వినాయకుడిని అయితే మనం పూజించుకోవచ్చు. అయితే దీనితో పాటుగా మనకి వినాయకుడితో పాటుగా రైట్ సైడ్ చూసుకుంటే గనక మనకి సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే రైట్ సైడ్ మనకు వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగం ఉండబోతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాళికామాత కూడా ఉండబోతున్నారు. మనం వినాయకుడితో పాటుగా ఇటు శివలింగాన్ని అటువైపు కాళికామాతను కూడా దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ సంకటహార మహాగణపతి విగ్రహ రూపకల్పన ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఒక బ్యానర్ రూపంలో కూడా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో చూడొచ్చు, మనకి వినాయకుని పంచముఖాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతుంది విగ్రహం రూపకల్పన మొత్తం కూడాను మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అయితే ఇదే రూపంలో అయితే మనకి వినాయకుడు మనకి వినాయక చవితి రోజున దర్శనమిచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ కాళికామాతను కూడా మనం చూడొచ్చు. ఎంత చక్కగా అమ్మవారి విగ్రహం రూపాన్ని అయితే మనం చూడొచ్చో కూడా మనకి చూపించడం అయితే జరుగుతుంది. అటు సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా వచ్చిన వారు శివుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా సేమ్ అదే రూపంలో మనకి ఇక్కడైతే స్థాపించబోతున్నారు. అయితే 72వ వార్షికోత్సవం 69 ఫీట్ల గణేష్ విగ్రహాన్ని అయితే మనం చూసుకోవచ్చు. ఇప్పటికే కూడా మనకి మొత్తం పూర్తంతా కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వచ్చింది. మరికొద్ది రోజుల్లో వినాయకుని తయారు కూడా మనకి లేక్తో మొత్తం ఇదంతా కూడా మనకి తయారు అయితే మొదలు పెడతారు అని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పనులు ఎంతో ముమ్మాటికి చేసుకొని వస్తున్నప్పటికీ కూడా కొంత పనులు అయితే ఇప్పుడు జరుగుతున్న వర్షాల కారణంగా అకస్మాత్తుగా ఎప్పుడు పడుతున్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ వర్షాలు కారణంగా కూడా కాస్త లేట్ అవుతుంది అని కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా మనం ఇక్కడ చూసినటువంటి మనకి అధికారులు కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కావచ్చు, వీరందరూ చెప్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో గణేష్ని విగ్రహాన్ని అయితే మనకి వినాయక చవితికి ముందే విగ్రహాన్ని తయారు చేసే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. అయితే ఇప్పటికే మనకి ఈ వినాయకుడికి సంబంధించిన పూర్తి పనులు అయితే పూర్తయిపోయాయి. ఇటు కింద నుంచి కూడా మనం చూడొచ్చు, కింద డౌన్ నుంచి కూడా పై వరకు కూడా చూసుకుంటే గనక మనకి విగ్రహం ఎంత ఎత్తు ఉండబోతుంది, ఎంత వెడల్పు ఉండబోతుంది, మొత్తం అంతా కూడా మనకి క్లారిటీగా కూడా అర్థమవుతుంది. చూడొచ్చు, మనం కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మరో కొంచెం ఎత్తు అనేది విగ్రహాన్ని అయితే పెంచుకుంటూ పోతున్నారు. ఈ సంగతి అయితే అందరికీ తెలిసిందే. కానీ కిందటి సంవత్సరమే విగ్రహాన్ని నిమజ్జనం సమయంలో అనుకూలతలు లేకపోవడం వల్ల చిన్న అడ్డులు అయితే ఏర్పడడం అయితే జరిగింది. ఇటు కరెంటు పోల్స్ కావచ్చు, అటు చెట్లు కావచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ఏమాత్రం కూడా తగ్గకుండా విగ్రహాన్ని అయితే సంవత్సరం ఇంచు పెంచుకుంటూ పోవడం అయితే మనం చూస్తున్నాం. కిందటి సంవత్సరం 67 అడుగులు పెడితే ఈ సంవత్సరం 69 అడుగులు అయితే విగ్రహాన్ని నిలబెట్టబోతున్నారు. అంతేకాదు మనకి ఇక్కడ లడ్డు వేలంపాట కూడా లక్షల్లో పలుకుతుందన్న సంగతి తెలిసిందే. మరి ఈ సంవత్సరం మరి ఖైరతాబాద్ లడ్డు అనేది ఎన్ని లక్షలకు పోతుంది అనే ఆసక్తి కూడా ముందు నుంచి అందరిలోనూ కూడా నెలకొంటుంది. అయితే ఈ సంవత్సరం పంచముఖాలతో విఘ్నేశ్వరుడు అయితే ప్రతి ఒక్కరికి దర్శనం అయితే ఇవ్వబోతున్నారు. ఇటు చూసుకోవచ్చు, కాళికామాత అమ్మవారికి సంబంధించిన
మ్యాప్ని కూడా కింద ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మవారి విగ్రహం అనేది రాబోతుంది అనేదాన్ని కూడా మనకి ఇక్కడ స్క్వేర్ల రూపంలో కూడా అక్కడ గీయడం అయితే మనం చూసుకోవచ్చు. ఇప్పటికే అక్కడ పనులు కూడా తయారు అవుతున్నాయి. ముందుగా గణేషునికి సంబంధించిన మండపాన్ని అయితే పూర్తి చేసిన తర్వాత ఇటు కాళికామాత అమ్మవారికి కూడా పూర్తి చేస్తారు అని కూడా చెప్తున్నారు. అయితే జ్యోతిర్లింగానికి కూడా ఇదే టైప్లో కూడా మనకి కింద రూట్ని అయితే గీసి ఉంచడం అయితే జరిగింది స్క్వేర్ బాక్స్ల రూపంలో. మరి దాన్ని కూడా ముందుగా ఇటు కాళికామాతని పూర్తి చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి వచ్చే నెలలో జరగబోయే వినాయక చవితికి ముందే విగ్రహాలన్నింటినీ కూడా తయారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు కమిటీ మెంబర్స్ కూడా దీనికి ఇప్పటికే పనులను కూడా ముందస్తు చర్యల కింద ముందుగానే వీటన్నిటినీ కూడా కొంచెం మనుషుల్ని ఎక్కువ పెట్టైనా సరే పనిని చేపిస్తున్న అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాదు వీరందరూ లేట్ నైట్ అవర్స్ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే వినాయక చవితి అనేది హైదరాబాద్కి ఎంత ప్రెస్టీజియస్ అందరికీ తెలిసిందే. అయితే ఘనంగా జరిగే ఈ వినాయక చవితికి సంబంధించి ఇప్పటికే పనులు కూడా పూర్తయిపోయాయి. మరియు ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు అంటే అందరికీ కనుల పండగలా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ వినాయకుడిని దర్శించుకోవడం కోసమనే వస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వినాయకుడికి సంబంధించిన పూర్తి పనులు అయితే అయిపోయొచ్చాయి. మరికొద్ది రోజుల్లో మనం పంచముఖ సంకటహర వినాయకుడిని కూడా మనం దర్శించుకోవచ్చని ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా చెప్తున్నారు. మరి వారితో కూడా మాట్లాడి అసలు ఎంతవరకు ఈ పనులు పూర్తయ్యాయి, ఎప్పటికల్లా మనం వినాయకుడిని దర్శించుకోవడానికి మనకి విఘ్నేశ్వరుడు రూపకల్పన అయితే తయారవుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ దిస్ ఈజ్ పద్మావతి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. Signing out.